పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ ప్రపంచమాతాపితరౌ ప్రాంచౌ జాయాపతి స్తుమః. సంధి గురించి చదువుకునే ముందు సంధి గురించినటువంటి స్థూల పరిచయం చేసుకోవాలని, సంధికి సంబంధించిన పారిభాషిక పదాలు విద్యార్థులకు తెలియాలని ఈ పాఠం చెప్పడం జరిగింది. సంధి అంటే ఏమిటి అంటే, ఈ సంధి అనే పదాన్ని మనం నిత్య వ్యవహారంలో ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ మాటలు చూడండి. సంధ్యా సమయం, సంధి సమయం, పాండవ కౌరవులకు సంధి చెయ్యాలి మొదలైనటువంటి మాటలు ఉన్నాయి. సంధ్యా సమయం అన్నా సంధి అన్నా ఒకటే అర్థం. సంధ్య అన్నా సంధి అన్నా ఒకటే. సంధానం అన్నా కూడా అదే అర్థం. సన్నికర్ష, సంహిత అని కూడా అంటారు. సంధ్యా సమయం అని దేన్నంటాం మనం? పగలు గడిచిపోయి రాత్రి ప్రవేశిస్తున్నటువంటి ఆ కలయిక సమయాన్ని సంధ్యా సమయం అంటాం. అట్లనే సంధి సమయం, సంధి కాలం అని కూడా ఎప్పుడు అంటాము? ఒక తరం వెళ్ళి మరొక తరం వస్తున్నటువంటి కలయిక కాలాన్ని సంధి సమయం అంటాం. అట్లనే పాండవ కౌరవులకు సంధి చెయ్యాలి అన్నప్పుడు కూడా పాండవ కౌరవులు దూరం దూరంగా ఉన్నారని వాళ్ళిద్దరినీ కలపాలే అనేటువంటి అర్థంలో సంధి అనేది వాడబడుతుంది. కాబట్టి సంధి అనే మాటకు అర్థం స్థూలంగా కలిసే చోటు, కలిసే సమయం, కలయిక అని అర్థం స్ఫురిస్తూ ఉంది. కాబట్టి సంధి అంటే కలయిక అని అర్థం. దీన్నే పాణిని తన వ్యాకరణంలో పరసన్నికర్ష సంహిత అని చెప్పి రెండు వర్ణాల కలయికయే సంధి అని చెప్పి చెప్తాడు. ఇది సంధి సామాన్య లక్షణం. అంతేకాకుండా పూర్వ పరస్వరములకు పరస్వరం బేకాదేశం బగుట సంధి అనే నిర్వచనం అది తెలుగు సంధి లక్షణం. ఇదేమో సంధి యొక్క సామాన్య లక్షణం. ఈ సంధులు అచ్సంధులు, హల్సంధులు అని ఉంటాయి. అచ్సంధి అంటే ఏంటి, హల్సంధి అంటే ఏంటి, ఇంతకు అచ్ అంటే ఏంటి, హల్ అంటే ఏంటి అనేది తెలియాలి. మన వర్ణమాలలోని అక్షరాలని అచ్చులు, హల్లులుగా విభజించవచ్చు. అచ్చులు అంటే ఆ నుంచి ఔ వరకు ఉండే వాటిని అచ్చులు అని అంటారు. వాటిలో అ ఈ ఉ రు ఏ ఐ ఓ ఔ అనేవి. అందులో ఏ ఓ అనేటువంటి హ్రస్వాక్షరాలకి కుండలీకరణంలో చూపించడం జరిగింది. వాటిని ఎందుకు అలా చూపించామంటే అవి సంస్కృతంలో హ్రస్వమైన ఏ, హ్రస్వమైన ఓ లేవు. ఇందులో ప్రతి జంట అ ఆ అనే ఈ ఉ రు అనేటువంటి జంటల్లో రెండు అక్షరాలు, ఒకటి హ్రస్వం మరొకటి దీర్ఘం. అ అనేది హ్రస్వం, ఆ అనేది దీర్ఘం. ఇ హ్రస్వం, ఈ దీర్ఘం. ఉ హ్రస్వం, ఊ దీర్ఘం. రు 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 హ్రస్వం, రూ దీర్ఘం. ఏ ఐ ఓ ఔ ఇవి దీర్ఘాలే. అయితే అకారం అంటే హ్రస్వమైన ఆకారం, దీర్ఘమైన ఆకారం రెండు అ ఆ అని అర్థం. ఇకారం అంటే ఇ అని, ఉకారం అంటే ఉ అని, రుకారం అంటే రూ అని. ఈ ఆ ఈ ఊరులకు అక్ అని పేరు. ఏ ఐ ఓ ఔ అనేవి ఉన్నాయి, వాటికి ఏచ్ అని పేరు. వాటిని ఈ విధంగా కూడా మనం పట్టికలో చూడవచ్చు. ఇక హల్లులు క మొదలుకొని వర్ణమాల చిట్ట చివరికి ఉండేటువంటి వర్ణాలన్నీ కూడా హల్లులు అని చెప్పబడతాయి. ఇందులో మొదటి 25 అక్షరాలు 5 అక్షరాల చొప్పున ఒక్కొక్క వర్గం అవుతుంది. వర్గం అంటే సమూహం అని.
అవి కవర్గం అని, చవర్గం అని, టవర్గం అని, తవర్గం అని, పవర్గం అని. కవర్గంలో క ఖ గ ఘ మ, చవర్గం చ ఛ జ ఝ ఞ, టవర్గం ట ఠ డ ఢ ణ, తవర్గం త థ ద ధ న, పవర్గం ప ఫ బ భ మ. యన్ అంటే య వ ర ల అనేవి, షర్ అంటే ష ష స అని, ఇంకోటి హ అనేటువంటి వర్ణాలు. ఇందులో నేను క ఖ అని అర్ధాక్షరాలే సూచించడం జరిగింది. ఎందుకనంటే ఏ హల్లైనా గాని అచ్చుతో కూడుకొని ఉచ్చరింపబడుతుంది. క అనే దానికి అ అనే అచ్చు చేరితే క, ఈ చేరితే కి, ఊ చేరితే కు, రు చేరితే కృ, అట్లా అవుతాయన్నమాట. సామాన్యంగా ఉచ్చారణ సౌలభ్యం కోసం క ఖ గ ఘ అని చెప్పి మనం వర్ణమాల నేర్చుకునేటప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వర్గాక్షరాలకి కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గులకి ఉన్నటువంటి 5 అక్షరాల్లో వర్గ ప్రథమ తృతీయాక్షరాలు అంటే మొదటి 3వ అక్షరాలు క గ చ జ ట డ త ద వాటికి అల్ప ప్రాణాలు అని పేరు. వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు అంటే 2వది 4వది అయినటువంటి అక్షరాలకి క ఖ గ ఘ, ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ అనే అక్షరాల్ని మహాప్రాణాలు అంటారు. ఇక వర్గం యొక్క పంచమాక్షరాలు 5వ అక్షరాలు న య న న మ, వీటికి అనునాసికాలు అని పేరు. ఈ విధంగా హల్లులుంటాయి. అచ్చులకు మధ్య జరిగే సంధిని అచ్ సంధి అని, హల్లులతో జరిగే సంధిని హల్ సంధి అని అంటారు. ఈ హల్లుల్ని ఈ విధంగా పట్టికలో కూడా చూడవచ్చు. అంతేకాకుండా సంధుల్లో వచ్చేటువంటి కొన్ని పారిభాషిక పదాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సవర్ణం అని ఉంటాయి. సవర్ణం అంటే ఏ వర్ణానికి ఆ వర్ణం. వర్ణం అంటే అక్షరం అనే అర్థం. వర్ణమాల అని అంటలేమా, అట్లా అనమాట. సవర్ణం అంటే సమానమైన వర్ణం అని. సమానమైన వర్ణం అంటే ఏమవుతున్నాయి? అ అనే దానికి ఆ అనేది సవర్ణం. ఎందుకంటే ఒకే అక్షరం, అది అకారం అనే అక్షరమే కానీ ఒకటి హ్రస్వ రూపం, ఒకటి దీర్ఘ రూపం, అంతే. అట్లా. ఇక అసవర్ణం అంటే ఒక అక్షరానికి మరొక అక్షరం, వేరొక అక్షరం. ఉదాహరణకి అ అనే దానికి ఇ అనేది అసవర్ణం, ఉ అనేది అసవర్ణం. అట్లనే ఈకి అ ఉ అనేవి అసవర్ణాలు. ఆ విధంగా అన్నమాట. అంతేకాకుండా సంధుల్లో ఆదేశం, ఆగమం అనే పదాలు కూడా వస్తాయి. ఆదేశం అంటే ఏంటి అనంటే అక్కడ ఉన్నటువంటి వర్ణాలలో ఒక వర్ణాన్ని తొలగించి మరొక వర్ణం కనుక వస్తే దాన్ని ఆదేశమని, అట్లే ఉన్న వర్ణాలు ఉండేవి ఉండంగా అదనంగా ఒక వర్ణం వచ్చి చేరితే దాన్ని ఆగమం అని అంటారు. ఉదాహరణకి మాయన్న అని ఉన్నది. మా ప్లస్ అన్న. మా అనేది అట్లే ఉంది, అన్న అన్లు అచ్చు కూడా అట్లే ఉంది. య అనేది అదనంగా వచ్చి చేరింది, మాయన్న. అది యకారం ఆగమం అన్నమాట. ఆ విధంగా. ఇక నిత్యం, వికల్పం, బహుళం అనే పదాలు కూడా వినిపిస్తుంటాయి. నిత్యం అంటే తప్పనిసరిగా అవడం అని అర్థం అనమాట. అంటే సంధి. ఇక్కడ సంధి నిత్యం అంటే సంధి తప్పనిసరిగా అవుతుంది అని అర్థం. ఉదాహరణకి గసరదవాదేశ సంధి ద్వంద్వాల్లో నిత్యంగా అవుతుంది. ఉదాహరణకి తల్లిదండ్రులు, కూరగాయలు. అక్కడ కూర ప్లస్ కాయ అనే దగ్గర ఆ కా కాస్త గాగా మారుతుంది. అంతే తప్ప కూరగాయలు అనే ఉండాలి తప్ప కూరకాయలు అని అనడం ఉండదు. వాటిని నిత్యాలు అంటారు. వికల్పం అంటే కావచ్చు, కాకపోవచ్చు. ఉదాహరణకి మేనత్త అన్నప్పుడు సంధి అయింది, మేనా ప్లస్ అత్త. మేనయత్త అన్నప్పుడు సంధి కాలేదు. అట్లా అన్నమాట. బహుళం అంటే సంధి నిత్యంగా కావచ్చు లేదా వికల్పంగా కావచ్చు. వికల్పంగా అంటే కావచ్చు, కాకపోవచ్చు, లేదా అయినా మరొక తీరు కావచ్చు. అటువంటి వాటిని బహుళం అని అంటుంటారు. మొత్తానికి మీరు సంధులు చదివేటప్పుడు ఈ విషయాలు ప్రాథమికంగా తెలిసి ఉండడం మంచిది అనే ఉద్దేశంతో ఈ పాఠం చెప్పడం జరిగింది. ఇక
మీరు సంధుల గురించి చదువుకోండి. శుభం భూయాత్.